హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకు తెలంగాణలో లైసెన్స్ సర్వేయర్లకు సంబంధించిన ఏదైతే సెలక్షన్ లిస్ట్ ఉందో దానికి సంబంధించి ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్కి సంబంధించిన వివరాలు అయితే మనకు ఈ మీ సేవ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఈ గూగుల్లోకి వెళ్ళి ఇలా మీ సేవని సెర్చ్ చేయగానే మనకు వచ్చిన ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తాం. ఫస్ట్ లింక్ని క్లిక్ చేయగానే మనకు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ ఈ పేజ్లో చూడండి, ఈ పేజ్లో ఇక్కడ మనకు రెడ్ కలర్లో మనకి ఇవ్వడం జరిగింది అలర్ట్ అనేది. Selected candidates for license surveyor training in first batch from July 26 to May 26 to July 26. అంటే ఫ్రెండ్స్ మనకు 2 నెలల ట్రైనింగ్ సంబంధించి ఫస్ట్ బ్యాచ్ సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, సో వాళ్ళకి ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ ఆ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతారు అనేది కూడా మనకు తెలియదు. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా. మీరు దాన్ని అప్పుడప్పుడు ఫాలో అవుతూ మనం అప్డేట్ రిఫ్రెష్ చేస్తూ ఉంటే ఏదైనా వస్తే వెంటనే మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ లిస్ట్లో ఉన్న ఈ క్యాండిడేట్స్ ఎవరు, వారికి సంబంధించిన వివరాలు, ఏ జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారనేది చూద్దాం మనం ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. సో ఈ ప్రతి డిస్టిక్ సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. అతను అప్లై చేసుకున్నప్పుడు వచ్చిన అప్లికేషన్ నెంబరు, అతని పేరు, మండలు, సో క్యాస్ట్ ఏంటి, ఆధార్ నెంబరు, డిస్టిక్, అదేవిధంగా అగ్రిగేట్ మార్క్స్ అని ఈ విధంగా ప్రతి డిస్టిక్కి ఇచ్చారు. మొత్తం ఈ 136 పేజీల్లో మనకు 22 జిల్లాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చారు. సో మిగతా డిస్టిక్లకు మనకు సెకండ్ ఫేజ్లో అంటే మనకు బ్యాచ్ 2లో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. బట్ 2 months తర్వాత కదా సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేది. బట్ అప్పటిదాకా లిస్ట్ అలానే పెండింగ్లో ఉంచుతుందా గవర్నమెంట్, లేకుంటే ఆ లిస్ట్ ముందే రిలీజ్ చేసి 2 months తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుందా అనే అలాంటి అంశాల గురించి మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఎందుకంటే వీరికి ఒక 1 month ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి మనకు ఏ విధంగా ఇస్తారనేది మనం ముందే చెప్పడానికి ఉండదు, గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి. సో మనం ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ మనకు ఆదిలాబాద్లో 163 మంది సెలెక్ట్ అయ్యారు బ్యాచ్ 1కి. సో ఫ్రెండ్స్, ఈ బ్యాచ్ 1 ఎప్పుడంటే ఈ నెల 26వ తారీఖు నుంచి మనకు జూలై 26 వరకు, అంటే ఈ 2 నెలల ట్రైనింగ్ అనేది ఇస్తారు లైసెన్స్ సర్వేయర్లకు. అయితే ఇక్కడ గద్వాలలో 155 మంది, జగిత్యాలలో 156, భూపాలపల్లి జిల్లాలో 87, కామారెడ్డిలో 138, ఆసిఫాబాద్లో 107, సూర్యాపేటలో 121 మంది సెలెక్ట్ అయ్యారు, మహబూబాబాద్లో 203, మహబూబ్ నగర్ 132, మంచిర్యాల జిల్లాలో 162, మెదక్లో 116, నాగర్ కర్నూలులో 255, నల్లగొండలో అత్యధికంగా 409 మందిని సెలెక్ట్ చేశారు. సో నారాయణపేట 109, నిజామాబాద్ 190. సో ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ వరంగల్లో 159. సో లాస్ట్ పేజ్లో వరంగల్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఏ జిల్లాల వారీగా అయితే ఆర్డర్లో ఆ పీడిఎఫ్ ఇచ్చారో అదే జిల్లాలను అదే లిస్ట్లో పెట్టడం జరిగింది. వనపర్తిలో 122, వికారాబాద్లో 151, సూర్యాపేటలో 257, సిద్దిపేటలో 176, సంగారెడ్డి జిల్లాలో ఆ జిల్లా నుండి 167 మంది, పెద్దపల్లి జిల్లా నుంచి 120 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇచ్చిన ఈ 22 జిల్లాలకు సంబంధించిన సమాచారంలో ఏంటంటే మనకు అత్యధికంగా నల్లగొండ నుంచి మనకు 409 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అంటే అక్కడ అవసరాలు కావచ్చు, అక్కడ ఉన్న ల్యాండ్, ఇవన్నీ అన్నిటిని బేస్ చేసుకొని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్నది. సో చూసే మనకు సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, మిగతా జిల్లాలకు ఆ సెకండ్ లిస్ట్లో ట్రైనింగ్ ఇస్తారనేది మనం అనుకుంటున్నాం. కాబట్టి ఆ లిస్ట్ ముందే రిలీజ్ చేస్తారా, ఈ 2 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చేస్తారా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. సో మనకు ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే 100% వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ కోసం మీరు కింద మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ ఛానల్లోకి వెళ్ళి పైన ట్యాగ్ చేసి అయితే ఉంటుంది అన్నట్టు. సో మన ఛానల్కి సంబంధించి ఇక్కడ చూద్దాము ఎలా చూడాలనేది ఒకసారి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇట్లా పిన్డ్ మెసేజ్ అని చెప్పేసి టీజీ సర్వే ట్రైనింగ్ షార్ట్ లిస్ట్ 2025 అని చెప్పేసి ఇక్కడ పిన్ చేశాను ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయగానే మనకు ఆ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. సో అలా కాకుండా మనకు కింద మనకి ఏదైతే వీడియో ఉందో వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా డైరెక్ట్గా లింక్ ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. మన ఛానల్ లోపలికి రాకుండా టెలిగ్రామ్ ఓపెన్ చేయకుండానే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అదైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ పీడిఎఫ్. సో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రస్తుతము ఏదైతే తెలంగాణలో లైసెన్స్ సర్వేయర్ల ట్రైనింగ్కి సంబంధించిన వివరాలకు సంబంధించిన బ్యాచ్ 1 ట్రైనింగ్కి సంబంధించిన అప్డేట్ ఇది.
సో వారు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఇలాంటి మిగతా అంశాలన్నిటికీ సంబంధించి కూడా మనకి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మాట్లాడదాం. అయితే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ మీ సేవ వెబ్ పోర్టల్లో ఏదైతే మీ సేవ వెబ్సైట్ ఉందో ఈ మీ సేవ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకు పైన అప్డేట్ సెక్షన్లో ఇంపార్టెంట్ అలర్ట్ అనే సెక్షన్లో పైన రెడ్ మార్కులు ఇచ్చారు. సో సెకండ్ లిస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఇమీడియట్గా కింద ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకేదైనా గైడ్ లైన్స్ ఇచ్చినా కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేటు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.